మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే మ్యాథ్స్ బాగా ఇష్టం ఉన్న వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఫస్ట్ పోయి గబగబా మ్యాథ్స్ స్టార్ట్ చేసేస్తారు. మ్యాథ్స్ స్టార్ట్ చేసి స్పీడ్గా మ్యాథ్స్ సాల్వ్ చేస్తుంటారు. మీకు ఉన్నది 2.5 hours టైం. 2.5 hours అంటే 150 minutes. మీకు 150 questions ఉన్నాయి. సో ఒక క్వశ్చన్కి ఒక 1 minute పెట్టుకున్నా కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ OMR పబ్లిక్ 150 minutesలో మీరు 150 questions సాల్వ్ చేయాలి. సో అలాంటప్పుడు మీరు ఇమీడియట్గా వెళ్ళి మ్యాథ్స్ చేస్తాను, మ్యాథ్స్ నేను చింపేస్తా, పడి చేస్తాను, మ్యాథ్స్లో నాకు 60కి 60 తెచ్చుకుంటా అంటే ఇక్కడ స్మార్ట్ ట్రిక్ ఏంటంటే నీకు మంచి స్కోర్ రావాలి. మ్యాథ్స్లో మంచి స్కోర్ ఎవరు లెక్క పెట్టరు. ఓవరాల్గా ఎంత వచ్చిందో దాన్ని బట్టి నీకు ర్యాంక్ డిసైడ్ ఇస్తారు. బట్ మ్యాథ్స్లో ఎంత వచ్చింది అనేది ఎప్పుడు చూస్తారంటే నీకు ఇద్దరికి సేమ్ మార్క్స్ వచ్చి అప్పుడు మ్యాథ్స్లో ఎవరికి ఎక్కువ వస్తున్నాయి, ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ వస్తున్నాయి, అది అలా ర్యాంక్ డిసైడ్ అవుతుంది. కానీ అది చాలా తక్కువ సినారీస్లో ఉంటుంది. ఓకే, బట్ ఓవరాల్ స్కోర్ చేయడం అనేది మన ఫస్ట్ టార్గెట్. నువ్వు మ్యాథ్స్ పర్ఫెక్ట్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయినా సరే, ఫస్ట్ నువ్వు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంది కదా, ఇవి సాల్వ్ చేయడం ట్రై చేయాలి.